ఏదో ఒక కాంట్రవర్సీతో ట్రెండింగ్ లో ఉండే వేణుస్వామి మరోసారి తన పాత స్టైల్లో పెద్ద బాంబు పేల్చాడు. మొన్నటి వరకు టాలీవుడ్ స్టార్స్ పర్సనల్ లైఫ్, పెళ్లిళ్లపై కామెంట్స్ చేసి వివాదాల్లో చిక్కుకొని కేసులు కూడా ఫేస్ చేసి కాస్త సైలెంట్ అయిన మన స్వామి ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య పెద్ద చిచ్చే పెట్టాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణే ఏపీకి ముఖ్యమంత్రి అవుతారని ఆయన అభిమానులు, జన సైనికులు చాలా గట్టిగా నమ్ముతున్నారు. సరిగ్గా ఈ టైంలోనే ఎంట్రీ ఇచ్చిన వేణుస్వామి ఒక సంచలన జోస్యం చెప్పారు. రాబోయే రోజుల్లో ఏపీ తదుపరి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాదు, భవిష్యత్తులో సీఎం పీఠం ఎక్కేది మాత్రం మన జూనియర్ ఎన్టీఆర్ అని ఈ కుండబద్దలు కొట్టాడు. జాతక గ్రహాలు, జాతక చక్రాలు, గ్రహాల అనుకూలత ప్రకారం చూసుకుంటే పవన్ కళ్యాణ్ కంటే తారక్కే రాజకీయంగా టాప్ పొజిషన్ కి వెళ్లే యోగం చాలా బలంగా ఉందట. జూనియర్ ఎన్టీఆర్ జాతకంలో రాజయోగం చాలా స్పష్టంగా కనిపిస్తోందని, భవిష్యత్తులో ఆయన సీఎం అవ్వడం పక్కా అని వేణుస్వామి అనలైజ్ చేశాడు. ఇంకేముంది, ఈ ఒక్క మాటతో సోషల్ మీడియా షేక్ అయిపోతోంది. ఇద్దరు పెద్ద హీరోల ఫ్యాన్స్ మధ్య పెద్ద వార్ స్టార్ట్ అయింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఈ జోస్యాన్ని అస్సలు యాక్సెప్ట్ చేయడం లేదు. గతంలో వేణుస్వామి చెప్పిన జాతకాలు ఎన్నో ఫ్లాప్ అయ్యాయని, ఇది కూడా కేవలం పబ్లిసిటీ కోసమే చేస్తున్నాడని కొట్టిపారేస్తున్నారు. పైగా మళ్లీ ఇలాంటి కామెంట్స్ చేసినందుకు ఆయన మీద తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మరోవైపు నందమూరి అభిమానులు మాత్రం ఈ న్యూస్ ని పండగలా ఫీల్ అవుతూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ ఫ్యూచర్లో ఆయన ఖచ్చితంగా పాలిటిక్స్ లోకి వస్తారని, తాతకు తగ్గ మనవడిగా ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ జోస్యాన్ని నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు. ఏదేమైనా జ్యోతిష్యం అనేది కేవలం నమ్మకం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. గతంలోనూ వేణుస్వామి అంచనాలు తప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ సీఎం జోస్యం ఎంతవరకు నిజమవుతుందో, నిజంగానే భవిష్యత్తులో ఎన్టీఆర్ పాలిటిక్స్ లో ఎంట్రీ ఇచ్చి ఆ రేంజ్కు వెళ్తారో లేదో కాలమే సమాధానం చెప్పాలి. కానీ ప్రస్తుతానికైతే పవన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య ఈ ఇష్యూ పెద్ద హాట్ డిబేట్ గా మారిపోయింది. కామ్గా ఉన్న వాళ్ల మధ్య చిచ్చుపెట్టి మళ్లీ వివాదాలు కొని తెచ్చుకుంటున్న వేణుస్వామిపై ఎవరైనా యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది చూడాలి.